ఈరోజు హైదరాబాద్‌లో ఉన్న మన మనవాయిస్ ఛానల్‌కి మన తెలుగు ఆణిముత్యమైన పాప యాళ్ళ నేహాంజలి 10వ తరగతి పరీక్షలో 600కి 600 మార్కులు ఉత్తీర్ణతతో ఒక రికార్డ్ నెలకొల్పింది. ఇప్పటివరకు 2 తెలుగు రాష్ట్రాల్లో 10థ్ క్లాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి ఎప్పటివరకు కూడా ఎవరికి కూడా ఇది అందులేకపోయారు ఈ రికార్డ్‌ని. సో, రికార్డ్‌ని బద్దలు కొట్టి తను ఈరోజు మన తెలుగు ప్రజలకి ఒక విధంగా చెప్పాలంటే ఇన్స్పిరేషన్ టు మన యువతకి 10థ్ క్లాస్ చదివేవాళ్ళు కానీ ఇప్పటి వరకు 10థ్ రాబోతున్న వాళ్ళందరూ కూడా ఒక అమ్మాయి ఇన్స్పిరేషన్‌గా నిలిచింది నేహాంజలి. సో, దాని గురించి మేము ఏం చేసామంటే ఈరోజు మనవాయిస్ స్టూడియోకి ఆహ్వానించడం జరిగింది. వారి ఫాదర్ శ్రీనివాస్ గారు, మదర్ కూడా వచ్చారు. అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము ఈరోజు వచ్చినందుకు స్టూడియోకి వచ్చి ఒక మేము చిరు సత్కారం చేయడం జరిగింది. ఒక ఇన్స్పిరేషన్, ఒక బూస్టింగ్ లాగా చిన్నగా మేము ఉపయోగపడుతుందని మేము చేయడం జరిగింది. ఇప్పుడు వారి మాటల్లోనే మనం వారు అసలు ఈ ఇన్స్పిరేషన్ ఏంటి? దానికి కారణాలు మార్కులు ఇంత మార్కులు కాకినాడ నుంచి మధ్యతరగతి కుటుంబంలో ఉండి కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండి వాళ్ళ నేటివ్ ప్లేస్ యాక్చువల్‌గా కాకినాడ దగ్గర ప్రాంతం. అక్కడి నుంచి వచ్చి భాష్యంలో చదువుకుంటా పాప ఈ విధంగా ఒక రికార్డ్ నెలకొల్పింది. అది ఎలా సాధ్యమైందనేది మనం పాప మాటల్లోనే విందాం. నా పేరు నేహాంజని. నేను భాష్యం స్కూల్ కాకినాడలో చదివాను. ఎస్ఎస్‌సిలో 600 వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇందులో భాష్యం నుంచి నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు ఫ్యాకల్టీ ద్వారా. అండ్ మా పేరెంట్స్ కూడా నాకు ఎంతో సపోర్ట్ చేశారు. డైలీ మార్నింగ్ 7-7:30 స్కూల్లోనే ప్రిపరేషన్ అయిపోయేది. స్టడీ అవర్స్ పెట్టేవారు. దాంట్లో మ్యాక్సిమం ప్రిపేర్ అయిపోయేవాళ్ళం. డౌట్స్ అన్ని క్లారిఫై చేసేవారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ప్రిపేర్ అయ్యేదాన్ని. ఒక 2 అవర్స్ ప్రిపేర్ అయిన తర్వాత వాళ్ళు చెప్పిన వర్క్ షీట్స్ చేసేదాన్ని. వాళ్ళ మెటీరియల్ అండ్ టెక్స్ట్ బుక్ చదివేదాన్ని. దీన్ని బట్టి నాకు 600 రావడానికి హెల్ప్ చేసింది. మీకు మేజర్ సపోర్ట్ ఎవరమ్మా? పేరెంట్సా లేకపోతే స్కూలా? భాష్యం స్కూలా మీ పేరెంట్సా? ఇద్దరునా? పేరెంట్స్ బాగా సపోర్ట్ చేశారండి. స్కూల్ కూడా సపోర్ట్ చేసింది. ఓకే. నెక్స్ట్ నువ్వు చదువుకునే ఎలా ఫార్మాలిటీగా ఎలా చదివావో ఇదే మిగతా విద్యార్థులు కూడా చదువుకుంటాం వల్ల వాళ్ళకి కూడా ఉపయోగం ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా ఏదన్నా పాయింట్స్ చెప్పాలా? వాళ్ళు ఇంకా ఉత్తీర్ణత చాలా మంది ఫెయిల్ అవుతున్నారు 10th క్లాస్లో ఎక్కువ. గవర్నమెంట్ స్కూల్స్లో కానీ ఏదైనా కొన్ని గవర్నమెంట్ స్కూల్స్లో కానీ కొన్ని ప్రైవేట్ 2 స్కూల్స్ ప్రైవేట్ గవర్నమెంట్ చాలా మంది ఫెయిల్ అవుతున్నారు. వాళ్ళు ఎలా ప్రిపేర్ అయితే వాళ్ళు ఎక్కువ మార్క్స్ వస్తాయని నువ్వు అనుకుంటున్నావు? కాన్సెప్ట్ వైజ్ టెక్స్ట్ బుక్ రీడ్ చేస్తే ఎక్కువ మార్క్స్ వస్తాయని అనుకుంటున్నానండి. కాన్సెప్ట్ని క్లారిఫై ఎప్పటికప్పుడు చేసుకుంటే మార్క్స్ రావడానికి స్కోప్ ఉంది. ఏ రోజు సబ్జెక్ట్ ఆ రోజు చదువుకునేదాన్ని ఎక్కువ. రోజుకి ఎన్ని గంటలు చదివేదాన్ని? స్కూల్లో 7-7:30 మ్యాక్సిమం సరిపోయేదాన్ని. మళ్ళీ మార్నింగ్ ఒక 2 అవర్స్ చదువుకునేదాన్ని. అలాగే ఇంకా నువ్వు ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ కెరీర్ నువ్వు ఏం చదవాలనుకుంటున్నావు? అసలు ఇంటర్మీడియట్ ఏం తీసుకోవాలనుకుంటున్నావు? ఎంపీసీ గ్రూప్ తీసుకోవాలనుకుంటున్నాను. ఎంపీసీ తర్వాత ఐఐటీకి వెళ్దాం అనుకుంటున్నాను. ఇంకా అది సివిల్స్లో కాకుండా మరి ఇంట్రెస్ట్ ఉందని ఐఐటీ తర్వాత సివిల్స్కి ఒకసారి ట్రై చేస్తాను. తర్వాత సివిల్స్ మెయిన్. ఓకే, సివిల్స్ అయితే ఇంట్రెస్ట్ ఉంది. ఇంకేదన్నా నేను అన్నానని సివిల్స్ అంటే ఐఐటీ తర్వాత ఓకే, గుడ్, వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్ అమ్మా. నువ్వు మరింత ఉన్నత శిఖరాలకి నువ్వు చేరాలని చెప్పేసి ఒక మంచి జాబ్ మన భారతదేశానికి నువ్వు గర్వకారమైన ఒక పొజిషన్లో ఉండాలని చెప్పేసి ఇంజనీరింగ్ అనుకుంటున్నాను. మేము ఐఐటీలో నువ్వు చదవాలి, మంచి మార్కులతో మరింత ఉన్నత శిఖరాలు చేరుకోవాలి. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ అండి కూడా. దాంతో పాటు ప్రాక్టికల్గా థింగ్స్ ఏమైనా ప్రాక్టికల్గా కాన్సెప్ట్ని క్లారిఫై చేసుకోమని బైహార్ట్ చేయకుండా చేయమని మా ఫాదర్ చెప్పారండి. దాని ప్రకారం వాళ్ళు ఇచ్చిన స్టడీ మెటీరియల్స్ కూడా చూసుకోవడం వల్ల ఇది హెల్ప్ఫుల్ అయిందండి. అలాగే ప్రెజెంటేషన్ అండ్ హ్యాండ్ రైటింగ్ కూడా మెయింటైన్ చేసుకోవడం వల్ల 600 రావడానికి చాలా హెల్ప్ఫుల్ అయిందండి. అలాగే ఇంట్లో పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళు మొబైల్స్ కొంచెం దూరంగా ఉండమని చెప్పారు. దాన్ని బట్టి డీవియేషన్ తగ్గిందండి. నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్ అండి. నేను కాకినాడ దగ్గర నుంచి ఒక 14 కిలోమీటర్ దూరంలో ఉన్న గొల్లపాలెం పక్కన ఉన్న డేగలపాడు గ్రామం నుంచి వచ్చానండి. యాక్చువల్లీ నేను సివిల్ ఇంజనీర్ని. నేను యాక్చువల్ గుజరాత్లో వర్క్ చేస్తూ ఉంటాను. నేను నా ఫ్యామిలీ నా పిల్లల చదువు గురించి కాకినాడలో పెట్టవలసి వచ్చింది. కాకినాడలో పెట్టి వాళ్ళ మదర్ పిల్లలు 2 ఆడపిల్లలు నాకు భాష్యం స్కూల్లో చదువుకున్నారు. ఇద్దరుని. పెద్ద అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ అయింది, చిన్న అమ్మాయి ఇప్పుడు 10th అయిందండి. ఇప్పుడు వరకు ఎస్ఎస్సి బోర్డు చరిత్రలోనే ఎవరికి రానటువంటి 600 అవుట్ ఆఫ్ 600 మా అమ్మాయి సాధించిందండి. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా ఉన్నా. మా అమ్మాయి ఫర్దర్ ఫ్యూచర్ స్టడీస్ గురించి కూడా ఈ 2 years మా మోస్ట్ క్రూషియల్.
ఈ 2 ఇయర్స్ నాకు క్రూషియల్ అండి ఈ అమ్మాయికి కూడా. ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిన తర్వాత అమ్మాయి గోల్స్ ఐఐటి చేద్దామని ఉంది. నేను కూడా ఫుల్ సపోర్ట్ చేస్తా ఉన్నాను. ఈరోజు సార్ ఆహ్వానం మేరకు మన వాయిస్ ఛానల్కి వచ్చినామండి. మేము వచ్చి మా ఒపీనియన్స్ పంచుకుంటున్నాం మీ అందరితో. థ్యాంక్ యూ.